యాక్చువల్గా ఇప్పుడైతే ఇక్కడి నుంచి మేము చెన్నై స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు వెళ్తున్న దారిలో మేము టీ బ్రేక్ అని చెప్పేసి టీ కాగారనమాట. తిప్పి పిల్లలు ఫ్రెండ్స్, ఇది ఎంతమందికి గుర్తుందో నాకు కమెంట్స్లో అయితే షేర్ చేయండి. నా కోసం ఇప్పుడు చెప్పు, ఏం చాలు చెప్పు. పద. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. యాక్చువల్గా ఇప్పుడైతే ఇక్కడి నుంచి మేము చెన్నై స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయాం. అంటే మొత్తం ఇప్పుడైతే లైట్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా జర్నీ ఉంటుంది. సో ఆ జర్నీది నేను మీకు అయితే ఏం చూపించలేను. కానీ సో ఇప్పుడైతే అక్కడ వెళ్ళిన తర్వాత అంటే ట్రావెల్స్ కదా మేము బుక్ చేసుకున్నాం. అందులో నెలగా మేము మూవీ పెట్టుకున్నాం, సాంగ్స్ పెట్టుకుని అలా చేస్తాం. కాబట్టి ఏవైనా నేను కవర్ చేయగలిగితే చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేసేటప్పుడు కూడా స్ట్రీట్ షాపింగ్ ఏమో మరి నాకు తెలియదు. యాక్చువల్గా చెన్నై అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళడం. ఇటువైపు అంతా కూడా నేనైతే ఎప్పుడు రాలేదు. ఎంత లాస్ట్ అయితే నేను ఇక్కడ తిరుపతి, ఎక్కడ ముందు అరుణాచలం కూడా ఫస్ట్ టైం, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది లైట్గానే ఉంటే, లైట్ ఫెయిల్ అవ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే నాతో పాటు వచ్చేయండి. ఇప్పుడు వెళ్తున్న దారిలో మేము టీ బ్రేక్ అని చెప్పేసి టీ కాగారనమాట. అంటే మా వాళ్ళు వెళ్ళిన తక్కువ, కొంచెం బ్రేక్లు ఎక్కువలేండి. వెళ్ళిన ప్లేస్లో ఇక్కడ మన సైడ్ ఎక్కువ దొరకట్లేదు, కానీ ఇక్కడ అన్ని మన చిన్నప్పుడు దొరికినవన్నీ ఉన్నాయి. మొన్న నేను 90s కిడ్స్ ముచ్చట్లో అని చెప్పేసి ఒక వ్లాగ్ పెట్టాను కదా, అంటే ఇలా పెడుతున్నాను నా వాయిస్ బయటికి వెళ్ళిపోకుండా మీకు మాత్రం వినిపించడానికి. అందులోని ఏవేవైతే నేను చెప్పాను, తిప్పి పిల్లలు ఇలాంటివి చెప్పాను కదా, అవన్నీ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. తిప్పి పిల్లలు ఫ్రెండ్స్, ఇది ఎంతమందికి గుర్తుందో నాకు కమెంట్స్లో అయితే షేర్ చేయండి. ఇది చిన్నప్పుడు నేను కొనుక్కోవడానికి ఒప్పించేదాన్ని. ఇవి కూడా చూయింగ్ గమ్స్, ఇవి పావలకు ఒకటి ఉండేవి. ఇవి కూడా, ఇవన్నీ నాకు ఇష్టమైనవి. అబ్బాయి బఠానీలు ఇవన్నీ కూడా యాత్రలో దొరుకుతాయి. ఈ బఠానీ ఇవి అన్నీ, ఈ స్టఫ్ అంతా కూడా నాకు ఇష్టమైనదే ఫ్రెండ్స్. ఇవన్నీ మా జున్నగడికి ఇష్టమైనవి. ఇది కిండర్ జాయ్ వాళ్ళ చెల్లిగోల. నా కోసం మేడం గారు. జున్నగాడు పడుకున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అయిన తర్వాత పడుకుని పెట్టు నెమ్మదిగా వాళ్ళ నాని ఊళ్ళోని. అది ఇంకా కడుపులో ఏం పడకుండా వాటర్ వేస్తే మళ్ళీ ఏం తినడానికి అవ్వదు. మెయిన్ ఇప్పుడు టీ బ్రేక్ అని చెప్పాను కదా. యాక్చువల్గా నేను బ్లాక్ కాఫీ కోసం చూస్తున్నాను. బ్లాక్ కాఫీ ఇక్కడ అలా ఇవ్వరంట, ఎక్కడ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. చాలా అన్యాయం జరుగుతుంది. నాకు పాలు వేస్తే కాఫీ కానీ టీ కానీ ఇష్టం ఉండదు. టీ అయితే నేను అసలు ఛాన్సే లేదు, తాగను. బట్ కాఫీ అయితే బ్లాక్ కాఫీ ఇష్టం. కానీ ఈ బ్లాక్ కాఫీ ఇప్పుడు నార్మల్గా ఇక్కడ బయట కాఫీ తాగుదామన్నా ఆ పాలు వేస్తే నాకు నచ్చదు. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. జిన్నుగాడి కోసం కొంటున్నారా? నాకు ఇది కూడా, ఇవి కూడా పెట్టేయండి. నా బ్లాక్ కాఫీ వచ్చేసింది ఫ్రెండ్స్. యాక్చువల్గా అది కష్టం మీద ఏదో కషాయం లాగా ఉంది కదా, కొంచెం లెమన్ వేసుకున్నాం అనమాట. జ్యూస్ బెటర్. కాకపోతే కొంచెం ఫ్రెష్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటేనే జ్యూస్. వాడికి పైనాపిల్ అలా అయితే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఇలా బ్లాక్ కాఫీ అయితే ఇవ్వని అంటున్నారు ఫ్రెండ్స్. కాకపోతే అది కష్టం మీద ఇలాగా తీసుకున్నాం అనమాట. షేర్స్. సో అది బ్లాక్ కాఫీ తాగితే కొంచెం వచ్చిన హెడేక్ కాస్త పారిపోవాలని. అలా కంటిన్యూస్ గా జర్నీస్ అన్నా కష్టమే చేయడం. చిన్న కుక్క పిల్ల బొమ్మ ఏంటా అడిగిస్తే ఇస్తారు. ఓహో, చిన్న డాగ్ వచ్చింది ఫ్రెండ్స్. గుడి నా దగ్గరకు మాత్రం గుడి చాలా పెద్ద ఇదైపోతాయి. వీళ్ళకి చాలా ధైర్యం ఉంది యాక్చువల్గా.
గుడి చూపించు. ఓకే 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 ఫ్రెండ్స్, నా బ్లాక్ కాఫీ చల్లగా అయిపోతుంది. మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్, శ్వేత బ్లాక్ డ్రెస్, నేను బ్లాక్ డ్రెస్, పుట్టిన బ్లాక్ డ్రెస్, గుడి బ్లాక్ డ్రెస్, మహి బ్లాక్ డ్రెస్, మా అత్తయ్య గారు బ్లాక్ డ్రెస్. మేమందరం తప్పడిపోకుండా ఉండడం కోసం చెన్నైలోని ఇలా సెట్ చేసాం అనమాట విత్ బ్లాక్ కాఫీ. నాకు ఇలా టెన్షన్ పడితే నేను తాగలేను ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఒకసారి పంపించుకోవాలి, గట్ట 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 తీయాలి. నిన్న డాడీ ఏమన్నారు, గుట్ట పట్టుకుని తాగేచ్చు కదా. తాగండి, ఒక్క కాడిపోతుంది, తాగేస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే హోటల్ టూర్లో వచ్చినప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు అలా పీక్ ఉంటుంది. అండ్ లావుగా కూడా అయ్యాం ఫ్రెండ్స్. అంటే బుక్కలు గడ్డ కంటిన్యూస్ తిన్నాం కదా. ఇంకా నేను ఈ చెన్నై వెళ్తున్నప్పుడు హ్యాపీగా వెళ్ళలేకపోతున్నాను. సాంగ్స్ పెట్టుకున్నా, ఏం పెట్టినా హెడ్ఏక్ అయితే గట్టిగా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఉన్నంత జోష్గా ఇప్పుడు లేను. ఆ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. వల్ల అవ్వట్లేదు. ఇవాళ కూడా మ్యాచింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మొత్తం అందరం ఈసారి వ్యాన్ మొత్తం అందరు బ్లాక్. మమ్మీ బ్లాక్, శ్వేత బ్లాక్, మహి బ్లాక్, గుడి బ్లాక్, గుడి బ్లాక్, బ్లాక్, బ్లాక్. చెప్పలేదు కదా చెన్నై ఎందుకు వద్దో మాకు కూడా తెలియదు. యాక్చువల్లీ మా వాళ్ళు గట్టి గట్టిగా మాట్లాడుకున్నారు, గొడవ కాదు, మాట్లాడుకున్నారు. చెన్నై ఎందుకు వద్దో క్లారిటీ లేదు, జస్ట్ మామూలుగా చెన్నై. అప్పుడు నేను ఎప్పుడో స్టార్టింగ్ అనుకుంటే ఇన్స్టా రీల్స్లోనే ఇందులోనే చూసాను. మినేచర్వి టాయ్స్ ఇవి ఉన్నాయి కదా, అంటే చిన్న చిన్నవి స్టీల్వి కానీ ఇవన్నీ కూడా మినేచర్ ఐటమ్స్ అక్కడ ఉంటాయి అని ఇన్స్టాలో చూసాను అనమాట. ఒకసారి చూడాలి, తీసుకుంటానో లేదో తెలియదు, ఎందుకంటే తీసుకోవడానికి వెళ్ళాలి. కాకపోతే అది నాకు దొరుకుతుందో లేదో తెలియదు కదా. నాకు ఇక్కడ ఒక 1 డే మాత్రం ఇచ్చారు అనమాట. సో ఈ 1 డేలోగా ఎలాగో అక్కడికి వచ్చాం కాబట్టి చూసి తర్వాత ఇదే లాస్ట్ ట్రిప్. లాస్ట్ డే ఆఫ్ ట్రిప్ లోని చెన్నై అన్నమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. లైట్ ఫెయిల్ అయిపోతుందేమో నా టెన్షన్. సో అందుకనే ఇంతమంది గోల పెట్టి మాట్లాడుతున్నాను, నేను మళ్ళీ ఆపకుండా మాట్లాడుతాను. ఇప్పుడు చెప్పు, ఏం చాలు చెప్పు. పద. జున్నుగాడి కోసం కొన్న బొమ్మలతో దిగు.
ఇదే ఇగ్మోర్ స్టేషన్ ఫ్రెండ్స్, ఇగ్మోర్, చెన్నై ఇగ్మోర్ స్టేషన్. చాలా మూవీస్లో చూసే ఉంటారు. జున్నుగడ బొమ్మలు కూడా మోయలేకపోతుంది. జున్నుగడ బొమ్మలే మోయలేని నువ్వు జున్నుగడ భవిష్యత్తుని ఏం మోస్తావు? చూడండి ఫ్రెండ్స్, బాహుబలిగా మారిన గుడిని చూడండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే ట్రిప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా బాగా అయింది. అన్ని దేవుళ్ళ దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి. తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతి, కంచి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్, తర్వాత కాణిపాకం, కాళహస్తి, అన్ని టెంపుల్స్ కూడా చాలా బాగా దర్శనమైంది. ఇప్పుడైతే లాస్ట్ నేనైతే బరంపూర్ వెళ్తున్నాను, అతనైతే నిజామాబాద్ వెళ్ళిపోతున్నారు అనమాట. మళ్ళీ ఇక్కడ ఒక 2 months ఉండి తర్వాత అప్పుడు అక్కడికి వెళ్తాను. ఎందుకంటే పండుగలన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. సో అందుకనే అంటే శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ పూజలన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్తాను అనమాట. సో అది బ్లాగ్ అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకంటే అక్కడికి వెళ్ళిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ అంత ఫుల్ టైర్డ్ అయిపోయాము. జున్నుగడ చూడండి ఎలా ఆడుతున్నాడు. ఆఫ్ చేజును దా ఇంకిట్ వచ్చి జున్నుగడకి గుండె అయిపోయింది. గుండెలో జున్నుగడ ఎలా ఉన్నాడంటే పాత సినిమాలో విలన్లా ఉన్నాడు. సో అదనమాట, ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడు చెప్పినట్టుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ అయితే మాత్రం ఇవన్నీ వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తాను. ఎందుకంటే అలాగా నెక్స్ట్ అన్నీ వచ్చేవి పండుగలే కాబట్టి కంపల్సరీగా బిజీగా ఉన్నా సరే కొంచెం పండుగలు అయితే మేము ఎలా చేసుకుంటాం ఏంటన్నది అయితే మాత్రం చూపిస్తాను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసేయండి. బాయ్.